First of all, I would like to thank God. నేను దేవుడు లేకపోతే నేను ఇక్కడ ఉండేవాడిని కాదు. ఫస్ట్ టైం మా మమ్మీ నా ఈవెంట్కి వచ్చింది. నాకు చాలా 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 సంతోషంగా ఉంది. కానీ నేను తిడుకోగానే రాలేదు. ఆడవాళ్ళు కొంచెం అట్లనే ఉంటారు. సో సాంగ్ లాంచ్ మా అమ్మతో చేయాలనుకుంటున్నా. సో మమ్మీ మమ్మీ చూస్తున్నా లేదంటే నేనే అక్కడికి వస్తాను. మైక్ విల్ క్యాప్. డార్లింగ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ సో హ్యాపీ టు బీ హియర్. మీ అందరికీ తెలుసు కదా, నేను కూడా ఆర్ట్ స్టూడెంటే. I have done BFA Bachelor of Fine Arts from Sri Venkateshwara College of Fine Arts. నాకు మీ కాలేజ్లో అడ్మిషన్ దొరకలేదు. ఆ కసితో నేను సాంగ్ లాంచ్ ఇక్కడ చేస్తున్నాను. నాకు ఛాన్స్ ఇచ్చిన కీరవాణి గారికి అండ్ నాకు మ్యూజిక్ రాకున్నా నాతో ప్రోగ్రామింగ్ చేసే రామోహన్ అన్న ఇక్కడే ఉన్నారు. రామోహన్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. వినయ్ అన్న, ఐ లవ్ యూ. ఈ పాట ఎంత మంచిగా వచ్చిందంటే వినయ్ అన్న అండ్ రామోహన్ అన్న నా మ్యూజిక్ టీమ్. సో ఈ రోజు ఈ పాట ఎంత బ్యూటిఫుల్ గా వచ్చిందంటే మా సుభాష్ మాస్టర్ కొరియోగ్రఫీ. మాస్టర్, ఐ లవ్ యూ మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ భార్గవ్ థ్యాంక్ యూ ఫర్ డూయింగ్ దిస్. చాలా 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 థ్యాంక్స్. ఐమ్ సో హ్యాపీ. అండ్ ఇవన్నీ నాకు నా లైఫ్లో ఉన్నాయంటే దానికి కారణం నా దేవుడు. ఆయన వల్లనే నేను ఈరోజు ఇలా ఉన్నా. అండ్ మా అమ్మ, మా వదిన, మా అక్క ప్రేయర్స్ నా గురించి ప్రేయర్ చేసే వాళ్ళందరూ. కిరణ్ అండ్ గులు, ఐ లవ్ యూ, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్. గురు అన్న, శాంతి, థ్యాంక్ యూ. అండ్ డార్లింగ్, ఇది స్ట్రెచ్లో ప్లే అయింది. నార్మల్ సైజ్లో ప్లే చేస్తారా? కొంచెం అది స్ట్రెచ్లో ప్లే అయింది, అట్లా బాగాలేదు. అండ్ ఈసారి ఆ స్క్రీన్కి ఇచ్చేసాను. ఇంకొకసారి చూద్దామా డార్లింగ్ సాంగ్? సో క్రిస్మస్కి, న్యూ ఇయర్కి పాట పెట్టి డాన్స్ చేస్తారా? మీ ఇంట్లో పెళ్ళిళ్ళు ఉంటే చెప్పండి, వచ్చి ఫ్రీగా డాన్స్ చేసుకుంటాను. నేను రెడీ. షారూఖ్ ఖాన్ చేస్తాను కదా, నాకేంటి, నేను కూడా చేస్తాను. నేను మాస్టర్ని పూజనీయులు, గౌరవనీయులు అని పిలుస్తాను. దాని తర్వాత చెప్పను. ఐ లవ్ యూ మాస్టర్. సో సుభాష్ మాస్టర్ ఆర్జీబీ గారికి ఈ మధ్య ఆర్జీబీ గారి సాంగ్స్ అని మాస్టరే కొరియోగ్రఫీ చేస్తున్నారు. ఈ సాంగ్ కూడా మాస్టరే కొరియోగ్రఫీ చేశారు. దాని తర్వాత భార్గవ్, వేర్ ఆర్ యూ డార్లింగ్? భార్గవ్ రాడాలి, ప్లీజ్ కమ్. సో భార్గవ్కి ఒకసారి వేసుకోండి. మా భార్గవ్ ఈ సాంగ్ షూట్ చేసింది డిఓపి. డార్లింగ్, అస్సలు సౌండ్ పెంచకరా, నీకు దండం పెడతా. నీకు అర్థమవుతుంది బట్ స్టిల్ పెంచుతున్నాను. నువ్వు మ్యూజిషియనే కదా, యూ షుడ్ నో హమ్ అవుతున్నప్పుడు సౌండ్ తక్కువ చేయాలి, ఓకేనా? యా భార్గవ్, థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్, థ్యాంక్ యూ సో మచ్. సో భార్గవ్, వీళ్ళు ముగ్గురు అండ్ వినయన్న ఈజ్ ద రీజన్ వై ఐఎమ్ హియర్. అండ్ రాజేష్ ఈ కాలేజ్ లోనే చదువుతున్నాడు. రాజేష్ బ్రో ఆర్ట్ రాజేష్ బ్రో చేశాడు ఫస్ట్ టైం. రాజేష్ డార్లింగ్, ప్లీజ్ కమ్ డార్లింగ్. మీరు అలా మొమెంట్ వరకు పెళ్ళవ్వదు. నాలాగా అతిత్వాహం ఉంటే ఉండదు. రాజేష్ బ్రో, మీకు హ్యాపీ కదా మీ కాలేజ్లో మనం ఈవెంట్ చేస్తున్నాము. సో మీ సీనియర్, మీ సూపర్ సీనియర్ ఈ సినిమాలో, ఈ సాంగ్లో ఆర్ట్ అంతా రాజేష్ బ్రో చేశారు. థ్యాంక్ యూ రాజేష్ బ్రో. యా, సో ఇది నా టీమ్. నాకు చాలా హ్యాపీగా ఉంది. మాస్టర్ థ్యాంక్ యూ, డార్లింగ్ థ్యాంక్ యూ సో మచ్. సో యా, నేను ఇంతకుముందు చెప్పినట్టు నా మ్యూజిక్ రాదు. వల్లి మేడం నన్ను అడిగారు, నాన్న నువ్వు దొంగతనము మోసం చేయకుండా ఏదన్నా చేయని. దట్స్ హౌ ఐ స్టార్టెడ్. నేను ఇది ఎందుకు చెప్తున్నా అంటే మనకు కూడా చాలా మంది ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉంటారు. బట్ షీ ఎంకరేజ్ మీ అండ్ ఆఫ్టర్ దట్ ఆల్ దీస్ పీపుల్ హవ్ ఎంకరేజ్ మీ. ఐ థ్యాంక్ గాడ్. అండ్ నేను సాంగ్స్ ఎవరితోనన్నా చేసిన సాంగ్ హిట్ అయింది అంటే అది నా చిచ్చా రాహుల్. సో అందుకే నేను సెంటిమెంటల్ గా రాహుల్ని రమ్మని చెప్పిన. రాహుల్ ప్లీజ్ కమ్. మాకి కిరికిరి సాంగే నాకు ఈగా ఎంత ఫేమ్ తెచ్చిందో, మాకి కిరికిరి సాంగ్ కూడా నాకు అంతే ఫేమ్ తెచ్చింది. నేను నా సాంగ్ కాకుండా ఇంకేదన్నా సాంగ్ లో ఉన్నానంటే అది రాహుల్ సాంగే. అండ్ నేను తెలుగులో అబ్బాయిలతో రాహుల్ తప్ప ఎవరితో కొలాబరేషన్ చేయ లైఫ్ లో ఇంకా. ఎందుకంటే నాకు రాహుల్ అంటే అంత ఇష్టం. ఐ లవ్ రాహుల్. అండ్ నేను మళ్ళీ చెప్తున్నా, నేను ఇంకొకరితో ఏదైనా పాటలో కనిపిస్తే తెలుగులో అది రాహుల్ తప్ప ఇంకెవరు అయి ఉంటారు. సో హారిక నాకు బిగ్ బాస్ అన్నది, నోళ్ళని చూస్తే నాకు నాన్నలా కానీ ఆ రోజు నుంచి ఆమె నాకు చిన్ని బేబీ. షీఈ్ మై లిటిల్ గర్ల్, షీఈ్ మై డార్లింగ్, షీఈ్ మై డాటర్ అండ్ ఐ ఆల్వేస్ లవ్ హర్. సో యా, వీళ్ళందరూ ఉండడం నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. అందరికంటే ఎక్కువగా అలాగే నన్ను ఎంతమంది ప్రేమిస్తున్నారా ఇక్కడ ఒక్కసారి వేసుకోరా? మమ్మీ, నీ కొడుకు ఇంతమంది ప్రేమించేటోళ్ళు ఉన్నారు, పక్కన ఒక్కళ్ళు లేరని ఎందుకు మమ్మీ రోజు బాధపడతావు? నువ్వు నీకు దండం పెడతా, అది మానేసి అలా ఏడవడం బాధపడటం. మమ్మీకి ఒక్కసారి వేసుకుంటాలి రోజు. ఎవరన్నా తల్లి జీవితంలో పైకి రా అని అంటది, మా మమ్మీ పెళ్లి చేసుకోరా అంటది. నాకు అదేం కర్మనో నాకు అర్థం కాదు. ఎవరన్నా పైకి రా అని చెప్పాలి, నేను పైకి వస్తాను మమ్మీ, పెళ్లి కూడా చేసుకుంటాను నీకోసం.
ఓకేనా, కూర్చో. ఐ లవ్ యూ మమ్మీ. మా అమ్మ నా కోసం రోజు ప్రేయర్ చేస్తుంది, రోజు. అండ్ ఈ రోజు నాకు మ్యూజిక్ రాకున్నా ఏం రాకున్నా నేను మనం చేయగలుగుతున్నా అంటే ఓన్లీ మా అమ్మ వల్ల, మా అక్క, మా వదిన ప్రేయర్స్ వల్లే. అండ్ మా కిషోర్ అని ఉన్నాడు. కిషోర్ అన్న ఒక్కసారి నిలవడా? కిషోర్ అన్న ప్లీజ్. కిషోర్ అన్న మా దగ్గర బైక్ లేకున్నప్పుడు అన్న ఆయన బైక్ ఇచ్చేసి నన్ను ఆయన ఆటోలో వెళ్ళేవాడు షూటింగ్కి. అన్న ఐ లవ్ యూ అన్న, థ్యాంక్ యూ. అండ్ రమేష్ అంకుల్, రమేష్ అంకుల్ ఒక్కసారి నిలబడండి అంకుల్ ప్లీజ్. నాకు ఫైనాన్షియల్ గా ఏ రోజు ఏ ప్రాబ్లం ఉన్నా నేను రమేష్ అంకుల్ ఫోన్ చేసి అంకుల్ నాకు ఇంత కావాలంటే ఆయన ఇచ్చేస్తాడు. అలానే మీరు ఆయన నంబర్ అడిగారు కండి, నేను ఇచ్చాను. రమేష్ అంకుల్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ బిల్లు ఐ లవ్ యూ డార్లింగ్. కిరణ్ ఐ హోప్ యు ఆర్ హ్యాపీ. దిస్ ఇస్ ద ఫస్ట్ సాంగ్ వేర్ నీ లోగో పడ్డది. అండ్ ఆల్వేస్ లవ్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్. గురు అన్న థ్యాంక్ యూ నన్ను మీ కంపెనీలో చేర్చుకున్నందుకు. నేను ఏమీ లేనప్పుడు గురు అన్న ఒక్కసారి నిలబడ్డా. గురు అన్న మా టీమ్ లీడ్ కాగ్నిజెన్స్ లో. ఐ వాజ్ అ వెబ్ డిజైనర్ ఇన్ కాగ్నిజెన్స్. నేను బిఎఫ్ఏ చేసిన తర్వాత నాకు అన్న జాబ్ ఇచ్చారు, ఫస్ట్ జాబ్. థ్యాంక్ యూ గురు అన్న. అండ్ శాంతి థ్యాంక్ యూ సో మచ్. శాంతి గోల్డ్ మెడలిస్ట్ ఆర్ట్ లో. షీజ్ అన్ ఆర్టిస్ట్, అమేజింగ్ ఆర్టిస్ట్. థ్యాంక్ యూ. అండ్ ఈరోజు నా ఫ్యామిలీ అందరూ ఉన్నారు. స్పెషలీ నేను ఈ సాంగ్ భార్గవ్తో చేయడానికి రీజన్ మా మహబూబ్ డార్లింగ్. మహబూబ్ కి సాంగ్ చూసి నేను ఫిదా అయిపోయినా. ఎవరు అసలు డిఓపి అంటే మా భార్గవ్ అని చెప్తే మహబూబ్ సాంగ్ చూసి ఇమీడియట్ గా నేను ఈ సాంగ్ భార్గవ్ ఫిక్స్ అయిపోయా. మహబూబ్ నీ సాంగ్ అదిరిపోయింది డార్లింగ్, ప్లీజ్ కమ్. ఒక రీల్ కోసం ఎంత కష్టపడొచ్చు అనేది నాకు మహబూబ్ ని చూసి అర్థమవుతుంది. ఏ పని చేసి ఎంత కష్టపడతాడు అంటే సీరియస్లీ ఐ రియలీ ఎన్వీ యూ డార్లింగ్, ఎంత కష్టపడతాడు డార్లింగ్. ఆల్ ది వెరీ బెస్ట్. మహబూబ్ కి సాంగ్ రిలీజ్ అవుతుంది తొందరలో, చూడండి. చాలా 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 బాగుంటది. నాకు నిజంగా నేను చేసింటే బాగుండు అని అంత మంచి సాంగ్. రాకేష్ ఓకే. ఇంకోటి ఈ మధ్య కాలంలో నేను రాకేష్ నేను నీకు అవసరం ఉన్నప్పుడు నేను ఉండే, నాకు కూడా నువ్వు ఉండాలి డార్లింగ్ అనగానే రాకేష్ హర్షాన్ని కల్పించినాడు. డైస్ హర్ష ప్లీజ్ కమ్. ఎక్కడున్నా డార్లింగ్ హర్ష. సో ఈ రోజు ఈ ఈవెంట్ ఇంత మంచిగా జరగడానికి మెయిన్ రీజన్ హర్ష. సో హర్ష థ్యాంక్ యూ సో మచ్. డైస్ నుంచి హర్ష. ఈయనని మీరు తప్పకుండా సపోర్ట్ చేయాలి, మీ కాలేజ్ అబ్బాయి. థ్యాంక్ యూ సో మచ్.